2026 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలానికి అంతా సిద్ధమైంది. అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలోని ఇవాళ ఈ వేలం జరగబోతుంది. ఇక ఈ మినీ వేలంలో మొత్తం 77 స్లాట్లు అందుబాటులో ఉండగా వాటిలో 31 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. మొత్తం 359 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక ఈ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 13 స్లాట్లను భర్తీ చేయాల్సి ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయబోతుంది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్, ఇంగ్లాండ్ హిట్టర్ విలియం లివింగ్స్టోన్, భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ వంటి స్టార్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ప్రధానంగా దృష్టి సారించాయి. తమ జట్లను బలోపేతం చేసుకోవడం కోసం ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఇక ఈ వేలంలో అందరికన్నా ఎక్కువగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ లబ్ధి పొందబోతున్నాడు. ఎందుకంటే ఎక్కువ మంది స్టార్లు అందుబాటులో లేరు. ఇక ఉన్న వాళ్ళలో ఫ్రాంచైజీలను ఎక్కువగా ఆకర్షిస్తున్న స్టార్ గ్రీనే. ఇక అత్యధిక డబ్బుతో ఉన్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం బలంగా తలపడే అవకాశం ఉంది. మొత్తంగా 359 మంది క్రికెటర్లు వేలంలో అమ్మకానికి ఉండగా ఫ్రాంచైజీలకు 77 మందికి మాత్రమే కొనుగోలు చేసే వీలుంటుంది. ఇక వాటి దగ్గర ఉన్న మొత్తం డబ్బు 237.55 కోట్లు. కొద్దిమంది అన్క్యాప్డ్ ఆటగాళ్లను వాళ్ళ కనీస ధరకు కొనడం మినహా చేతిలో కేవలం 2.75 కోట్లు ఉన్నాయని ఉన్నటువంటి ముంబైకి ఈ వేలంలో పెద్దగా పాత్రేమీ ఉండదు. ఎక్కువ మంది ఆటగాళ్లను విడుదల చేసిన కోల్కతా దగ్గర అత్యధికంగా 64.30 కోట్లున్నాయి. ఇక ఆ జట్టు 13 మందిని తీసుకోవాల్సిందే. ఇక కేకేఆర్ తర్వాత ఎక్కువగా డబ్బుంది సిఎస్కే దగ్గరే. ఇక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ పైన గ్రీన్ ను ఈ రెండు ఫ్రాంచైజీల్లో ఒకటి చేజెక్కించుకోవచ్చు. ఇక గ్రీన్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు 29 మ్యాచ్ల్లో 704 పరుగులు చేశాడు, 16 వికెట్లు పడగొట్టాడు. కనీస ధర 2 కోట్లుగా ఉన్న మరో ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు జేసన్ హోల్డర్ అలాగే వెంకటేష్ అయ్యర్ కూడా ఆసక్తి రేపుతున్నారు. పోయినసారి 23.75 కోట్ల భారీ మొత్తానికి కేకేఆర్ కు అమ్ముడుపోయినటువంటి వెంకటేష్ తీవ్రంగా నిరాశపరిచాడు. తన ధరకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. దీంతో కోల్కతా అతన్ని వదిలేసింది. మరి ఈసారి అతనికి భారీ ధర పలికే అవకాశం కనిపించట్లేదు. ఇక రసెల్ కూడా వదిలేసిన కేకేఆర్ కు కనీసం 2 టాప్ ఆర్డర్స్ బ్యాటర్స్, ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం. బ్యాటర్లు లివింగ్స్టన్, డికాక్, ఫాస్ట్ బౌలర్ పతిరణ కూడా పెద్ద ధర పలికే అవకాశం ఉన్న ఇతర ఆటగాళ్లు ఉన్నారు. ఇక కనీస ధర 75 లక్షల వల్ల ఫ్రాంచైజీస్ ను ఆకర్షించవచ్చని పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ ఆశిస్తూ ఉన్నారు. ఇక వెంకటేష్ కాకుండా 2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో ఉన్న భారత ఆటగాడు స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రమే. మినీ వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డ్ వాడటానికి వీల్లేదు. ఇక ఈ వేలంలో అందరికన్నా ఎక్కువ డిమాండ్ ఉన్న ఆటగాడు గ్రీన్. అతడు స్టార్క్ ను అధిగమించి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచినా ఆశ్చర్యపడనక్కర్లేదు.